హైదరాబాద్ లో ల్యాండ్ కొనాలి అనుకుంటున్నారా? అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ఫ్లాట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే అర్బన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ని సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ అలాగే లైఫ్ స్టైల్ డిజైనర్ పద్మా త్రివిక్రమ్ గారు. మేడం నమస్తే. నమస్తే రమ్య. మేడం ముందుగా నాకు ఒకటి ఆన్సర్ చేయండి. హ్యాపీనెస్ ప్లెజర్ అంటే ఒక్కటేనా? కాదమ్మా, రెండు వేరు వేరు. అవునా? రెండు వేరు వేరు అయితే డబ్బులు సంపాదించాలి, డబ్బులు ఉంటేనే హ్యాపీగా ఉంటాం అనుకునే ఈ రోజులలో డబ్బులు ఉన్న వాళ్ళు కూడా చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. చాలా స్ట్రెస్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు అనేక సమస్యలతో బాధపడుతున్నారు. ఎందుకు మరి అలా? వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, హ్యాపీగా ఉండొచ్చు కదా. చాలా మంచి ప్రశ్న అమ్మా. చిన్నపిల్లవైనా మంచి ప్రశ్న వేసావు నువ్వు. సో డబ్బుకి ఆనందానికి నిజంగా చూస్తే సంబంధం లేదు. ఆనందం డబ్బుతో కొనేది మటుకు కాదు. కానీ మనం ఏమనుకుంటున్నామంటే డబ్బులు ఉంటేనే ఆనందము, ఎంత సంపాదిస్తే అంత ఆనందము అని అనుకుంటున్నాం. మరి అంత సంపాదించిన వాళ్ళు ఎందుకు ఆనందంగా లేరు అంటే దాన్ని కాపాడుకోవాలి కదా. అవును, డబ్బు సంపాదిస్తే ఒకటే సరిపోదు, దాన్ని ఎట్లా కాపాడుకోవాలి. అందులో ఈ మధ్య రకరకాల ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి. సో వాటి వల్ల కూడా టెన్షన్ చాలా ఉంటుంది, అందుకని కూడా ఒత్తిడికి లోనవుతాను. అసలు నిజమైన ఆనందం ఏంటి అంటే మనతో పాటు పక్క వాళ్ళ కోసం ఏదైనా అన్కండిషనల్గా చేస్తే నిజమైన ఆనందం కలుగుతుంది. నేను దానికి ఒక చిన్న కథ ఉదాహరణగా చెప్తాను నీకు. అంటే చాలా పురాతనమైన కథ ఇది, కానీ రియల్ స్టోరీ. ఓకే. సో రాజమండ్రి ఊరు తెలుసా నీకు? ఐడియా ఉంది కదా, ఆంధ్రప్రదేశ్లో ఉంది. సో ఆ ఊళ్ళో ఒక వ్యక్తి తెల్లారి గట్ల 3:30-4 గంటలకు వచ్చి స్టేషన్లో కూర్చునేవారట. అందరూ ట్రైన్స్, రాజమండ్రి చాలా పెద్ద జంక్షన్ యాక్చువల్గా. సో చాలా అన్ని స్టేట్స్కి కనెక్షన్ ట్రైన్స్ అన్నీ వస్తాయి. సో రాజమండ్రి అనేది ఒక మంచి ఇది సిటీ. సో ఎవరెవరో కోట్ల పనులని, హాస్పిటల్స్ కానీ రకరకాల వ్యక్తులు ప్రతిరోజు కూడా వచ్చి వెళ్తూ ఉంటారు. సో అట్లాంటి జంక్షన్ స్టేషన్లో ఆ వ్యక్తి కూర్చుని అలా చూస్తూ ఉండేవారు అనమాట. సో వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, ట్రైన్స్ ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు ఉంటారు కదా, అలాగా వెళ్ళిపోతుండేది. సో ఎవరైతే బిక్కుబిక్కుమంటూ అక్కడ ఉండిపోతారో వాళ్ళందరినీ ఈయన తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళేవారంట. ఎందుకంటే వాళ్ళు ఏదో కోర్టు పని మీద వచ్చారు, హాస్పిటల్కి వచ్చారు, కానీ వాళ్ళకి హోటల్స్లో ఉండే స్తోమత ఉండేది కాదు. సో వాళ్ళ ఫేస్ చూస్తే అర్థమవుతుంది కదా. సో ముక్కు మొహం తెలియని వాళ్ళకి, వాళ్ళు ఎవరు, వాళ్ళు చుట్టాలు కాదు. ఇప్పుడు మనం చుట్టాలు వస్తే కూడా పోము, క్యాబ్ తీసుకుని వచ్చేస్తారులే, ఇప్పుడు మనకి ఎక్కడ టైం అయింది అనుకుంటాం. అలాంటిది ముక్కు మొహం తెలియని వాళ్ళ కోసం ఆయన అక్కడ నుంచుని మొత్తం స్టేషన్లో ఉన్న మిగిలిపోయిన జనాలను తీసుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేవారంట. ఎందుకని అంటే వాళ్ళకి హోటల్లో ఉండే స్తోమత లేదు కాబట్టి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆయన ఆశ్రమం ఇచ్చి చక్కటి భోజనం పెట్టి మీ పని అయ్యేంత వరకు మీరు ఇక్కడ ఉండొచ్చు అని ఒక ధైర్యాన్ని కల్పించి చేసేవారంట. సో మరి అది కదా ఆనందం అంటే. అవును. మరి ముక్కు తెలియదు, మొహం తెలియదు, ఆయనకి ఏం అవసరం అది. అలాగే ఆయన ధర్మపత్ని కూడా వీళ్ళందరికీ చక్కగా వేడివేడి అన్నము, పప్పు, కూర, పంచభక్ష పరమాణాలని కాదు, కానీ మనకు అదే పంచభక్ష పరమాణం. ఆకలి వేసినప్పుడు అన్నమే అమృతం అవుతుంది. సో అలాగే ఎంతో మందికి ఆయన తన యొక్క సమయాన్ని, డబ్బుని ఇది ఇచ్చేశారు. సో అది ఆయనకి నిజమైన ఆనందం. కానీ ఆయన ఆస్తులు సంపాదించుకోలేదు, ఆయన ఇల్లు కట్టుకోలేదు, ఆయన స్థలాలు కొనుక్కోలేదు, కానీ ఆయనకి చిరస్థాయిగా మిగిలిపోయిందేంటి? ఆనందం. ఆనందంతో అనాయాస మరణాన్ని కూడా పొందారు. సో అలాంటి వ్యక్తులు మనకి తెలియకున్న వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. సో మనం చూసే ప్రపంచం వేరు. అవును, అదే నిజమని అనుకోకూడదు. చాలామంది చాలా రకాలుగా చాలా ఇప్పుడు మొన్న టాటా గారు పోయారు. సో ఆయన ఎన్ని వ్యవస్థలు స్థాపించారు. అది రియల్ హ్యాపీనెస్ వాళ్ళకి. అది రియల్ హ్యాపీనెస్ అంటే పరుల కోసం మనం పనిచేయడమే నిజమైన ఆనందం. అంటే ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే డబ్బు సంపాదించేదాకా డబ్బు సంపాదించాలని టెన్షన్ పడుతున్నారు, డబ్బు సంపాదించాక దాన్ని దాచిపెట్టుకోవడానికి టెన్షన్ పడుతున్నారు. అంతేగాని మన ఉన్న దాంట్లో కొంచెమైనా పక్క వాళ్ళకి హెల్ప్ చేద్దామన్న థాటే లేదు. సెల్ఫిష్నెస్ బాగా పెరిగిపోయింది ప్రస్తుత సమాజంలో. సో మన అన్నిటికీ కారణం అదే, మూల కారణం నేను నేను నేను. సో ఆ నేనుని మనం చేసుకుంటే కనుక హ్యాపీగా అనేసి ఖచ్చితంగా వస్తుంది. ఇది నా అనుభవంలో కూడా జరిగింది. చాలా చక్కగా వివరించారు మ్యామ్. థ్యాంక్ యూ.